కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, పాలకులను మార్చుకున్నాం. కానీ స్వేచ్ఛ వాయువులు అందించిన ఆ అమరవీరుల జ్ఞాపకాలను మాత్రం నట్టేట ముంచేస్తున్నాం. కేవలం పండుగలు ఉత్సవాలు వస్తేనే ఆ వీరుల త్యాగాలు గుర్తొస్తాయా? మిగతా రోజుల్లో వారి స్మారక చిహ్నాలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుస్తారా అన్న ప్రశ్న అందరిలో మెదులుతోంది. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమాలు ఏకంగా 369 మంది ఉద్యమకారులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి జ్ఞాపకార్థం సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలో నిర్మించిన అమరవీరుల స్తూపం నేడు అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నాలు నేడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఈ అమరవీరుల స్తూపం దగ్గర అయితే ఉన్నాము. నేడు ఇది అధికారుల తీవ్ర నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు అయితే చేరుకుంటుంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో జరిగిన తొలిదశ ఉద్యమంలో 369 మంది ఉద్యమకారులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి గుర్తుగా ఇక్కడ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గరలో ఈ విలక్షణమైన అమరవీరుల స్తూపాన్ని అయితే నిర్మించడం జరిగింది. అయితే నిర్వహణ కరవడంతో ఈ చారిత్రక స్తూపం చుట్టూ తీవ్రమైన సమస్యలు అయితే నెలకొన్నాయి. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. స్తూపానికి అమర్చిన బండలు అయితే ఊడిపోతున్నాయి. సరైన సంరక్షణ లేకపోవడంతో స్తూపంపై దాని పరిసరాల్లో కూడా పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు రాళ్ళన్నీ కూడా పెచ్చులుగా ఊడిపోతున్నాయి. స్తూపం చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను కూడా రాత్రి సమయాల్లో ఆకతాయిలు మందుబాబులు కూడా తమ అసాంఘిక కార్యక్రమాలకైతే ఇక్కడ అడ్డాగా మార్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా అధికారులు ఈ స్తూపాన్ని అయితే రంగురంగుల పూలమాలతో అట్టహాసంగా అలంకరించారు. అయితే కేవలం పండుగ రోజుల్లో పూలు చల్లి చేతులు దులుపుకోవడం తప్ప దానికి శాశ్వత మరమ్మతులు చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆ ఉద్యమకారులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్యాగధనుల స్మారక చిహ్నాలను ఇలా వదిలేయడం తెలంగాణ అస్తిత్వాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడమే. ఇప్పటికైనా సరే పాలకులు, అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కూడా ఉద్యమకారులు అయితే కోరుతున్నారు. రాష్ట్రం సిద్ధించి ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా తొలిదశ అమరుల జ్ఞాపకార్థంగా ఉన్న ఈ స్తూపాన్ని కూడా ఈ స్తూపానికి ఈ దృష్టి పడడం కూడా నగరవాసులు అయితే దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఏదో పండుగలప్పుడు, అదేవిధంగా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఇలా ఏదో ఒక రోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఈ స్తూపాన్ని పట్టించుకొని దీనికి తిరిగి మరమ్మతులు చేసి పూర్వ వైభవం తీసుకురావాలని కూడా ఉద్యమకారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.